సో, మనం స్టార్ట్ చేసినప్పుడు కోడు, బిల్డు, డిప్లాయ్ ఆ తర్వాత కిందది ఆటోమేషన్. ఆటోమేషన్ కోసం జెన్కిన్స్ లేదా అజూర్ డెవాప్స్ గానీ, గిట్‌హబ్ గానీ, గిట్‌ల్యాబ్ గానీ ఇలాంటివన్నీ వాడతారు. సో, ఇది కోర్ కాన్సెప్ట్ డెవాప్స్‌కి. మరి ఏంటది? కోడింగు, దాన్ని బిల్డ్ చేయటము, దాన్ని డిప్లాయ్ చేయడం. కోడ్, బిల్డ్, డిప్లాయ్. ఈ మూడిటి మీదే డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ అన్నీ మనకొస్తుంటాయి. సో, అవన్నీ ఏంటో మనం చూసాము. అదేవిధంగా క్లౌడ్‌లో కూడా మనకు మూడే 3 కాన్సెప్ట్‌లు. కంప్యూటు, నెట్వర్కు, స్టోరేజు. దాన్ని ఆటోమేట్ చేయడానికి డిఫరెంట్ టూల్స్. సో, మనం ప్రస్తుతానికి కంప్యూట్ అనే టాపిక్‌లో ఉన్నాము. కంప్యూటర్‌లో మనం ఏం చేసాము? ఏడబ్ల్యూఎస్‌లోకి లాగిన్ అయ్యాము. ఈసీ2లోకి వెళ్ళాము. ఆ తర్వాత ఈసీ2లో మనము మల్టిపుల్ ఇన్స్టెన్స్‌లు లాంచ్ చేసాం. ఈ సైన్ ఇన్ అగైన్ ఉంటుంది. సరే. యాహ్! సో, ఇది ఏడబ్ల్యూసీ యొక్క ఈసీ2. ఈసీ2లో మనం ఏం చేసాము? ఉబుంటూ ఇన్స్టెన్స్ లాంచ్ చేసాము. ఆ తర్వాత విండోస్ లాంచ్ చేసాము. ఆ తర్వాత ఇమేజన్ లైనక్స్ లాంచ్ చేసాము. కంప్యూట్ అంటే మనం ఏదైతే వర్చువల్ మెషిన్ గానీ, సర్వర్ గానీ కావాలనుకుంటామో అది కంప్యూట్ కిందకొస్తుంది. నెట్వర్క్ అంటే దాన్ని మనం ఏ విధంగా యాక్సెస్ చేయాలి అనేది నెట్వర్క్ కిందకొస్తుంది. ఎవరు యాక్సెస్ చేయాలి? ఏ విధంగా చేయాలనేది. ఇక స్టోరేజ్ అంటే మనము ఎంత దాంట్లో డిస్క్ కెపాసిటీ, ఎంత మెమరీ పెట్టుకోవాలో అది స్టోరేజ్ కిందకొస్తుంది. ఆటోమేషన్ అంటే ఈ మూడిట్లో మనం చేసిన మాన్యువల్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని కొత్తగా కొన్ని టూల్స్ వాడి మనం మన పని పెద్దగా లేకుండా చేసే యాక్టివిటీ ఆటోమేషన్ కిందకొస్తుంది. మనం ప్రస్తుతం ఉన్నది కంప్యూట్ కింద. కాబట్టి మళ్ళీ ఏడబ్ల్యూఎస్‌లోకి వెళ్దాం. ఏడబ్ల్యూఎస్‌లో మెనూ క్లిక్ చేస్తే కంప్యూట్‌లో ఈసీ2లోకి వెళ్దాం. ఈసీ2లో మనము లెఫ్ట్ సైడ్ ఇన్‌స్టాన్స్‌లున్నాయి. దాని మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడు అక్కడ మనకు ఆల్రెడీ ఏవన్నా ఇన్‌స్టాన్స్ రన్ అవుతుంటే చూపిస్తది. ఏమీ రన్ అవ్వట్లేదు కాబట్టి ఒకటి లాంచ్ చేద్దాం. ఈ ఇన్‌స్టాన్స్ లాంచ్ చేస్తుంటే మనకు ఉన్న ఆప్షన్స్ అమెజాన్ లైనక్స్, ఉబుంటూ, విండోస్ ఇట్లా మల్టిపుల్ ఉన్నాయి. అందులో మ్యాక్‌ఓఎస్, రెడ్ హ్యాట్ కూడా ఉన్నాయి. మనం మెయిన్‌గా అమెజాను, ఉబుంటూ, విండోస్ చూసాము. ఇవి సరిపోతాయి మనకి నేర్చుకోవడానికి. అయితే ఇందులో ఏదైనా డౌట్ ఉందని అనుకోవట్లేదు. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ మనము చూసాము. ఇక ఫ్యూచర్‌లో కూడా చూస్తాము. ఇంకేదైనా మైనర్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేషను. నేను క్లౌడ్‌లో మీకేం చెప్పాను? కంప్యూటు, నెట్వర్కు, స్టోరేజ్ అని ఉంటాయని. కంప్యూట్ అంటే మనము లాంచ్ చేసే ఇన్‌స్టెన్స్. సో, మరి మనము లాంచ్ చేసే ఇన్‌స్టెన్స్‌కి ఏమేం పారామీటర్స్ ఉన్నాయో ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఏ నేమ్ ఇవ్వాలి? ఏ ఇమేజ్ ఇవ్వాలి? ఆ తర్వాత ఇమేజ్ టైప్ ఏంటి? అనేది బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. కీ పేరు, ఆ తర్వాత నెట్వర్క్ సెట్టింగ్స్ ఉన్నాయి గదా! ఇవేంటంటే నెట్వర్క్ కిందకొస్తాయి. నెట్వర్క్ కిందకంటే ఏంటి? ఏ విధంగా మనము ఈ ఇన్‌స్టెన్స్‌ని లాంచ్ చేసుకోవాలి? ఎక్కడి నుంచి లాంచ్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషను ఇక్కడ ఇస్తున్నాము. అది నెట్వర్క్. ఇంకా కిందకెళ్తే కాన్ఫిగర్ స్టోరేజ్. ఇందులో మనము 8 జీబీ ఇస్తున్నాం డిఫాల్ట్‌గా. సో, అది సిస్టమ్ డిఫైన్డ్. మనకు కావాలంటే పెంచుకోవచ్చు. 80 జీబీ, 800 జీబీ అనేది మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ కవర్ అయ్యాయి చూడండి. కంప్యూట్ అంటే మనం ఏ టైప్ ఆఫ్ ఇన్‌స్టెన్సు, దాని కెపాసిటీ ఏంటి చూసుకోవటము. నెట్వర్క్ అంటే మన సెక్యూరిటీ గ్రూపు. స్టోరేజ్ అంటే ఎంత కెపాసిటీ. సో, అదే విధంగా ఎంటైర్ ఏడబ్ల్యూఎస్ కూడా వర్క్ అవుతది.
లెఫ్ట్ సైడ్లో ఈరోజు నెట్వర్క్ కాన్సెప్ట్లో ఉన్న సెక్యూరిటీ గ్రూప్ చూద్దాం. సెక్యూరిటీ గ్రూపు మనం లాంచ్ చేసేటప్పుడు డిఫాల్ట్‌గా మనకి ఒకటుంది. అది కాకుండా లాంచ్ విజార్డ్ 1 అనేది క్రియేట్ అయింది. అలా కాకుండా ఇంకో కొత్త సెక్యూరిటీ గ్రూప్ గాని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి డబ్బులు పడవు. క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ మీద క్లిక్ చేసి మీరు ఎటువంటి పేరైనా ఇచ్చుకోవచ్చు. నేనేంటంటే లైనక్స్ ఇన్‌స్టాన్స్‌లోకి ఒక సెక్యూరిటీ గ్రూపు, విండోస్‌కి ఒక సెక్యూరిటీ గ్రూప్ అట్లా ఇస్తాను. క్లారిటీగా ఉంటుంది. ఇది లైనక్స్ సెక్యూరిటీ గ్రూప్. సో, ఈ పేరుతో నేను ఒక సెక్యూరిటీ గ్రూప్‌ని క్రియేట్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ కూడా అదే ఇస్తున్నాను. ఇక వీపీసీ అనేది డిఫాల్ట్ చాలు నాకు. ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్‌బౌండ్ రూల్స్ అంటే ఎవరైతే మన ఇన్‌స్టాన్స్‌ని ఏ పోర్ట్ మీద యాక్సెస్ చేసుకోవచ్చనేది మెన్షన్ చేయటము. అంటే మనము ఏదైనా టామ్‌క్యాట్ గానీ, జెన్కిన్స్ గానీ, ఇంజినెక్స్ గానీ ఇలాంటివి ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అవి ఒక పోర్ట్ మీద రన్ అవుతుంటాయి కదా! ఆ పోర్ట్ మీద బయట అవి ఓపెన్ అవ్వాలంటే మనము ఇన్‌బౌండ్ రూల్స్ మీదనే మెన్షన్ చేయాలి. సో, మనం మొన్న ఏం చేసామంటే ఈ యాడ్ రూల్ క్లిక్ చేసి ఇక్కడ పోర్ట్ నంబర్ మనం మెన్షన్ చేసాము. 80 అని. ఇక్కడ సోర్స్ అనేది ఆల్ జీరోస్ అంటే ఎవరైనా ఈ ప్రపంచంలో ఎవరైనా సరే 80 అనే పోర్ట్ మీద నా యొక్క అపాచీ గాని, ఇంజినెక్స్ గాని యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పటం. ఇది ఓన్లీ 80 మీద రన్ అయ్యే అప్లికేషన్ మాత్రమే వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు. అలా కాకుండా మనకు 8080 అనేది కూడా మనం చేస్తున్నాం కాబట్టి దానికి కూడా ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. అలాగే జెన్కిన్స్‌ని లేదా టామ్‌క్యాట్ కొన్నిసార్లు ఈ పోర్ట్ నంబర్ మీద ఇస్తున్నాం కాబట్టి దాన్ని కూడా ఆ విధంగా ఇచ్చుకోవచ్చు. లేదు ఇట్లా పోర్ట్ నంబర్స్ ఇండివిడ్యువల్‌గా ఇచ్చుకోవడం నాకు కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. లేదా తర్వాత నేను ఇచ్చుకుంటాను ముందు అన్ని పోర్ట్స్ ఓపెన్ చేస్తాననుకుంటే యాడ్ రూల్ మీద క్లిక్ చేసి ఆల్ ట్రాఫిక్ సెలెక్ట్ చేసుకొని ఎనీవేర్ ఐపీవీ4 సెలెక్ట్ చేస్తే ఇక ఆ ఇన్‌స్టాన్స్‌లో మీరు ఎటువంటి అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసినా అది టామ్‌క్యాట్ కావచ్చు, జెన్కిన్స్ కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. ప్రతి ఒక్క పోర్ట్ అనేది ఈ ప్రపంచంలో అందరికీ యాక్సెసిబుల్‌గా ఉంటుంది. ఇది సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత మంచిది కాదు. బట్ మన ప్రాక్టీస్ టైమ్‌లో మాత్రం మనం ఎక్కువగా హెడేక్ పడకుండా కొత్త తెలియనప్పుడు మనం ఇలాంటి యాక్సెస్‌లు ఇచ్చుకోవచ్చు. ఇక ఔట్‌బౌండ్ అంటే మన ఇన్‌స్టాన్సు ఇంటర్నెట్ నుంచి ఏమేమి తెచ్చుకోవచ్చనే ఉద్దేశ్యం అనేది ఔట్‌బౌండ్. అంటే మా ఇన్‌బౌండ్ అనేది బయట యూజర్స్ మన ఇన్‌స్టాన్స్‌లో ఉన్న అప్లికేషన్స్‌ని ఏ పోర్ట్ మీద యాక్సెస్ చేయాలని చెప్పటం. ఔట్‌బౌండ్ అంటే మన ఇన్‌స్టాన్స్ ఇంటర్నెట్ నుంచి ఏమేమి తెచ్చుకోవచ్చనేది. ఇక్కడేముంది అన్ని పోర్ట్స్, అన్ని ప్రోటోకాల్స్‌ని, అన్ని ఐపీ అడ్రెస్ నుంచి నువ్వు తెచ్చుకోవచ్చు అని మెన్షన్ చేసి ఉంది. కాబట్టి దాన్ని మనము టచ్ చేయాల్సిన పని లేదు. ఇక ట్యాగ్స్ అని ఉన్నాయి చూడండి. ట్యాగ్స్ అనేదేంటంటే ఎవరు క్రియేట్ చేశారు? నేమ్. అది మాన్యువల్‌గానా? లేతే భానువా? అలా ఇచ్చుకుంటే వేరే వాళ్ళు చూస్తే ఈజీగా ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అందుకే ట్యాగ్స్ ఇచ్చుకుంటారు. ఇక క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. సో, ఇప్పుడు చూస్తే లైనక్స్ సెక్యూరిటీ గ్రూప్ అని మనం క్రియేట్ చేసుకున్నాము. అందులో ఇన్‌బౌండ్ రూల్స్ ఆల్ ట్రాఫిక్ ఉంది. ఔట్‌బౌండ్ రూల్స్ కూడా ఆల్ ట్రాఫిక్ ఉంది. సో, మరి మనం దీన్ని ఎక్కడ వాడతామంటే ఎప్పుడైతే మనం EC2 ఇన్‌స్టాన్స్ లాంచ్ చేసుకున్నప్పుడు ఈ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఈ సెక్యూరిటీ గ్రూప్‌లో అన్ని పోర్ట్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి కాబట్టి, మనం ఎటువంటి అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసినా బయట నుంచి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అది సెక్యూరిటీ గ్రూప్ యొక్క కాన్సెప్ట్. ఇక దాని పక్కనే కీ పేర్ అని ఉంది. కీ పేర్ కూడా మనము ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ చేస్తున్నాము. లేదా
ముందుగానే క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. ముందుగానే క్రియేట్ చేసినా పర్లేదు, అప్పటికప్పుడు క్రియేట్ చేసుకున్నా పర్వాలేదు. మనం ఆల్రెడీ 2 కీ పేర్స్ క్రియేట్ చేసాము. ఒకటి లైనక్స్ యుబుంటూకి, ఇంకొకటి విండోస్ కోసం. సో, కాదు ఇంకోటి క్రియేట్ చేయాలంటే ఎటువంటి పేరైనా ఇచ్చుకోవచ్చు. కీ పేరు టైపు ఆర్ఎస్ అని ఇచ్చుకోవచ్చు. లేదంటే ఈడి 25519 ఇది దాని యొక్క ఫార్మాట్. ఎక్కువ శాతం పెమ్కి వాడుతూ ఉంటాము మన గిట్ బ్యాష్లో. ఈ పీపీకే అంటే పుటి అని ఒకటి ఉంటుంది. మీరు ఇంతకుముందు వాడారో లేదో, అది లైనక్స్ సిస్టమ్స్ కనెక్ట్ అవ్వడానికి వాడతారు. కొంతమంది పటి అంటారు, కొంతమంది పుటి అంటారు. ఇదనమాట. సో దీన్ని కూడా మన లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి వాడుతుంటారు. మనము గిట్ బ్యాష్ వాడుతున్నాము. సో ఎవరైతే పుట్టి వాడతారో వాళ్ళు .ppk అని వాడతారు. ఆ తర్వాత ట్యాగ్స్ అనేది మనం ఏడబ్ల్యూఎస్‌లో క్రియేట్ చేసి ప్రతి ఒక్క రిసోర్స్‌కి కామన్‌గా ఉంటుంది. అది ఉంటే మనం ఎవరి ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారనేది ఐడెంటిఫికేషన్ కోసం ఈజీగా ఉంటుందని పెడతారు. ఇప్పుడు కీ పేరే అవసరం లేదు కాబట్టి నేను క్యాన్సిల్ కొడుతున్నాను. సో అది కీ పేరు సెక్షను. ఇక మిగతా ఉన్నాయి. ఎలాస్టిక్ ఐపీ అని, ప్లేస్‌మెంట్ గ్రూప్ అని, కీ పేర్ అని, నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని. ఎలాస్టిక్ ఐపీ అడ్రెస్ అనేది చాలా చాలా రేర్‌గా వాడతారు. ఇదేంటంటే ఒక ఐపీ అడ్రెస్ మనం లాంచ్ చేసిన సిస్టమ్‌కి అసైన్ చేసుకోవాలంటే దీన్ని వాడుకోవచ్చు. బట్ దీని గురించి ఇప్పుడంతా అవసరం లేదు. సో సెక్యూరిటీ గ్రూప్ చూసాము. కీ పేర్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ మనము ఏఎంఐ చూద్దాం. సో నేను చాలా స్లోగా నిదానంగా వెళ్తున్నాను. మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఎందుకంటే ఇయన్నీ కొన్ని కొత్త కొత్త పదాలు కాబట్టి. ఇప్పుడు మనము ఏఎంఐ సెక్షన్ చూద్దాం. ఏంటి ఏఎంఐ అంటే మనము ఏడబ్ల్యూఎస్‌లో EC2లో ఒక ఇన్‌స్టాన్స్ లాంచ్ చేస్తున్నప్పుడు మనకి అమెజాన్ మెషిన్ లైనక్స్ ఒకటి, ఉబుంటూ ఒకటి, విండోస్ ఒకటి ఇమేజ్‌లు కనపడ్డాయి. అవి కాకుండా మన సొంత ఇమేజ్ మనం తయారు చేసుకుంటే అవి ఇక్కడికొస్తాయన్నమాట. అది ఏ విధంగా చేయాలో ఈరోజు చూపిస్తాను. అంటే ఇప్పుడు ఉబుంటూ లాంచ్ చేసినప్పుడు ఆ సర్వర్ మనకు ఖాళీగానే ఉంటుంది గదా! ఆ సర్వర్‌లో మనము ఇంజినెక్స్ గాని, అపాచీ హెచ్‌టిటిపిడి సర్వర్ గాని, టామ్‌క్యాట్ గాని, జెన్కిన్స్ గాని ఇలాంటివన్నీ ఇన్‌స్టాల్ చేస్తాము. అవి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత టెర్మినేట్ చేస్తే ఏమవుతది? మొత్తం పోతాయి. మళ్ళీ నెక్స్ట్ డే మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే వాటన్నిటిని మళ్ళీ మీరు ఇన్‌స్టాల్ చేయాలి గదా! అది ఎంత టైం వేస్టు. అదే అలా కాకుండా మీరు ఇన్‌స్టాల్ చేసినవన్నీ మీకు డబ్బులు పడకుండా అదంతా పక్కన సేవ్ చేసి పెట్టుంటే రేపటి రోజు కూడా వాడుకోవడానికి ఈజీగా ఉంటది కదా! అలాంటి ఆప్షనే ఈ మెషిన్ ఇమేజ్. అంటే మీరు ఏవైతే ఇన్‌స్టాల్ చేస్తారో వాటి నుంచి ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంటే, ఆ క్రియేట్ చేసుకున్న ఇమేజ్‌ని పక్కన పెట్టేసుకొని, మనం లాంచ్ చేసిన ఇన్‌స్టాన్స్‌ని మనం టెర్మినేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకెప్పుడైనా మళ్ళీ వచ్చి మనం ఈ తయారు చేసిన ఏఎంఐ నుంచి కొత్త ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేస్తే, అప్పుడు మీరు ఇన్‌స్టాల్ చేసిన కాన్ఫిగరేషన్ అంతా ఎటు పోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన పదాలు కొన్ని కన్‌ఫ్యూజ్‌గా అర్థం కాకుండా ఉన్నా సరే, మనం ఇప్పుడు అది ప్రాక్టికల్‌గా చేసి చూస్తాము. మీకు ఈజీగా అర్థమవుతది. సో, ఫస్ట్ ఏం చేద్దామంటే ఏడబ్ల్యూఎస్ ఈసీటీలో ఒక ఉబుంటూ ఇన్‌స్టాన్స్ లాంచ్ చేద్దాం. లాంచ్ చేసి అందులో ఇంజినెక్స్ ఇన్‌స్టాల్ చేద్దాం. చేసి దాని నుంచి ఒక ఏఎంఐ క్రియేట్ చేద్దాం. చేసిన తర్వాత లాంచ్ చేసిన ఇన్‌స్టాన్స్‌ని డిలీట్ చేద్దాం. ఇప్పుడు ఆ తర్వాత ఏఎంఐ నుంచి మనం ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేస్తే, ఇక అప్పటి నుంచి ఆ కొత్తగా లాంచ్ చేసిన ఇన్‌స్టాన్స్‌లో మనం మళ్ళీ ఇన్‌స్టాల్ చేయాల్సిన పని లేకుండానే ఆటోమేటిక్‌గా ఇంజినెక్స్ వచ్చేస్తది. అదిప్పుడు చూద్దాం. లెఫ్ట్ సైడ్‌లో
ఇన్స్టెన్స్‌లు ఉన్నాయి కదా! దాని మీద లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఎప్పుడులాగే ఉబుంటూ అని పెట్టేసుకొని మెషిన్ ఇమేజ్‌లో నేను ఉబుంటూ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉబుంటూ కాబట్టి అందులో నేను ఇన్‌స్టాల్ చేసేది ఇంజినెక్సే కాబట్టి టీ2 మైక్రో ఫ్రీ టైర్ ఎలిజిబుల్ సరిపోతుంది. ఇక ఇన్స్టెన్స్ టీ2 మైక్రో సరిపోతుంది. కీ పేరు నేను ఉబుంటూ నార్త్ వర్జన్ తీసుకుంటాను. సెక్యూరిటీ గ్రూపు మనం ఇప్పుడే క్రియేట్ చేసాం కదా! లైనస్ సెక్యూరిటీ గ్రూప్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. కెపాసిటీ 8 జీబీ సరిపోతుంది. లాంచ్ ఇన్స్టెన్స్. మనకి ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుంది. మనం దాన్ని క్లిక్ చేసి చూస్తే మనకు ఇన్స్టెన్స్ అనేది రన్నింగ్ స్టేటస్‌లో ఉంది. స్టేటస్ చెక్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. బట్ స్టిల్ మనం ఉబుంటూ ఫాస్ట్‌గా లోడ్ అవుతది కాబట్టి దానికి కనెక్ట్ అవుదాం. ఏ విధంగా కనెక్ట్ అవుదాం? ఎస్‌హెచ్ క్లయింట్ అనే ఆప్షన్ ద్వారా ఎగ్జాంపుల్ కమాండ్ కాపీ చేసుకొని గిట్ బాష్ ఓపెన్ చేసి దాని నుంచి కనెక్ట్ అవుదాం. గిట్ బాష్ ఓపెన్ చేసిన తర్వాత మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? ముందు సీడీ అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. మనం ఎక్కడున్నామో తెలుస్తది. ఆ తర్వాత డౌన్‌లోడ్స్ లొకేషన్‌కి వెళ్ళి మనం కాపీ చేసుకున్న ఎగ్జాంపుల్ కమాండ్ పేస్ట్ చేస్తే అది లాంచ్ అయిన ఉబుంటూ ఇన్స్టాన్స్‌కి కనెక్ట్ అవుతది. సో, ఇప్పుడు కనెక్ట్ అయింది. స్క్రీన్ ఒకసారి క్లియర్ చేసుకొని రూట్ యూజర్ స్విచ్ అయ్యి మనం అప్డేట్ చేద్దాం రిపాజిటరీస్‌ని. ఈ అప్డేట్ చేసిన తర్వాత ఇందులో ఇంజినెక్స్ ఇన్‌స్టాల్ చేద్దాం. ఇంజినెక్స్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనము ఇక్కడ నుంచి ఏఎంఐ అమెజాన్ మెషిన్ ఇమేజ్‌ని క్రియేట్ చేద్దాం. స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను. apt-get install nginx-y చూస్తే మనకు ఇంజినెక్స్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. మళ్ళీ స్క్రీన్ క్లియర్ చేసి టీఓపీ టాప్ కమాండ్ కొట్టి అట్లా ఉంచుతాను. సో దట్ సెషన్ డిస్కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు బ్రౌజర్‌లో మనం చూద్దాం. ఇంజినెక్స్ అనేది ఉబుంటూలో ఇన్‌స్టాల్ అయ్యి రన్ అవుతుందా లేదా అని. చూస్తే వెల్కమ్ టు ఇంజినెక్స్ అనేది డైరెక్ట్‌గా వచ్చింది. ఎందుకంటే మనము అన్ని పోర్ట్స్‌ని ఓపెన్ చేసి ఉంచాం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఈసీ2లోకి వెళ్ళి ఈరోజు మనం చూడబోయేది ఏఎంఐ అమెజాన్ మెషిన్ ఇమేజ్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని లిస్ట్‌లో చూస్తే మనకేమన్నా ఉన్నాయా ఇమేజెస్ అంటే ఏమీ లేవు. కాబట్టి మళ్ళీ మన ఇన్‌స్టాన్స్ ఏమైతే ఉన్నాయో దాని దగ్గరికి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్ అని ఉంది కదా! రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ అండ్ టెంప్లేట్స్ దాంట్లో క్రియేట్ ఇమేజ్ ఏం చేస్తున్నాము? మనము ఉబుంటూ అనే ఇంజినెక్స్ ఇన్‌స్టాల్ చేసున్న దాన్ని ఇమేజ్ లాగా క్రియేట్ చేస్తున్నాము. రీబూట్ ఇన్‌స్టెన్స్ అంటే ఫైన్. మినిమమ్ 8 జీబీ కాబట్టి ఫైన్. ఇక క్రియేట్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి మనకి ఉబుంటూలో మనం ఇంజినెక్స్ ఇన్‌స్టాల్ చేశాం కాబట్టి దాని నుంచి మనము ఒక కాపీ తీసుకుంటున్నాము. ఏఎంఐ అంటే. ఇప్పుడు చెక్ చేద్దాం లిస్ట్ ఆఫ్ ఏఎంఐస్‌లో అది వచ్చిందా రాలేదా అని. లెఫ్ట్ సైడ్ ఇమేజ్‌లో ఏఎంఐస్ ఉన్నాయి గదా! దాన్ని క్లిక్ చేస్తే మనకు ఒకటి క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఇది దాని యొక్క స్టేటస్ అనేది పెండింగ్ అని వచ్చింది. సో, కాసేపు 1 ఆర్ 2 మినిట్స్ దానికి టైమ్ ఇస్తే అది క్రియేట్ అవుతదనమాట. సో, ఏం జరుగుతుందో మళ్ళొకసారి చూద్దాం. ఏడబ్ల్యూఎస్‌లో, ఈసీ2లో, ఉబుంటూలో ఇంజినెక్స్ సర్వర్ ఇన్‌స్టాల్ చేశాము. దాని నుంచి అమెజాన్ మెషిన్ ఇమేజ్‌ని మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాము. ఎప్పుడైతే ఇది క్రియేషన్ అయిపోతుందో, ఇక మనకు ఒరిజినల్‌గా ఉన్న ఇన్‌స్టెన్స్‌తో పని లేదు. దాన్ని మనము డిలీట్ చేసేయొచ్చు. సో, ఆ తర్వాత మనం ఈ ఏఎంఐని వాడుకొని దీన్నే కస్టమైజ్డ్‌గా మనము చేసుకున్న ఏఎంఐ కాబట్టి దీన్ని వాడుకొని ఎన్ని సార్లు మనం ఇన్‌స్టాన్స్ లాంచ్ చేస్తే అన్ని సార్లు
డిఫాల్ట్గా ఇంజినెక్స్ అనేది వస్తుంది. మళ్ళీ మనం సపరేట్గా ఇన్స్టాలేషన్స్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనము ఇప్పుడంటే ఇంజినెక్స్ ఇన్స్టాల్ చేయడానికి శాంపుల్ కమాండ్, సింపుల్ కమాండ్ ఒకటి వాడాము. కానీ కొన్నిసార్లు మన యుబుంటు ఇన్స్టెన్స్‌లో కావచ్చు, ఏదైనా లైనక్స్ సర్వర్‌లో చాలా కాంప్లెక్స్ సాఫ్ట్‌వేర్స్‌ని మనం ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఇన్‌స్టాలేషన్‌తో పాటు కాన్ఫిగరేషన్ కూడా చేసే అవకాశం ఉంటది. కాబట్టి వాటన్నిటి యొక్క ఎప్పటికప్పుడు బ్యాకప్ ఇలా ఏఎంఐలా తీసుకుంటే అంత టైం మనకు సేవ్ అవుతది. సో, ఈరోజు చెప్పిన కొన్ని పదాలు మీకు కన్‌ఫ్యూజ్‌గున్న అర్థం కాకపోయినా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. ఈరోజు నేను చెప్పిన కాన్సెప్ట్ చాలా సింపుల్. ఒకటి సెక్యూరిటీ గ్రూప్ క్రియేషను. అది మీకు ఆల్రెడీ తెలుసు. రెండోది ఏఎంఐ క్రియేషన్. ఏఎంఐ క్రియేషన్ ఇంకా ఇది టైం పడుతుంది. ఇక్కడ స్టాటస్ చూస్తే పెండింగ్ అని ఉంది. ఇది అవైలబుల్ వచ్చిన తర్వాత మనము ఆ ఒరిజినల్‌గా మనం లాంచ్ చేసిన ఇన్‌స్టాన్స్ టెర్మినేట్ చేసి, ఈ కొత్తగా లాంచ్ చేసిన ఏఎంఐ నుంచి ఇంకొక ఇన్‌స్టాన్స్ లాంచ్ చేసి చూపిస్తాను. సో, లెట్స్ వెయిట్ ఫర్ ఎ మినిట్. యాహ్! క్వెషన్ వచ్చిందేంటంటే, కెన్ ఐ యూజ్ సేమ్ ఇమేజ్ ఫైల్ ఫర్ అనదర్ సర్వర్? యెస్. ఈ ఏఎంఐ యొక్క ఒకసారి బ్యాకప్ తీసుకుంటే, దీని నుంచి ఎన్ని రకాల సర్వర్స్ అయినా అన్‌లిమిటెడ్‌గా మనం లాంచ్ చేసుకోవచ్చు. ఇప్పుడిది అవైలబుల్ స్టేటస్‌లోకొచ్చింది. సో, ఇది అవైలబుల్‌గా వచ్చింది కాబట్టి మనము ఆల్రెడీ లాంచ్ చేసిన ఇన్‌స్టాన్స్‌ని డిలీట్ చేద్దాం. అప్పుడు మనకు దానికి డిపెండెన్సీ లేదని క్లారిటీ వస్తది. సో, ఇక్కడ ఇన్‌స్టాన్స్ స్టేట్‌లోకెళ్ళి టెర్మినేట్ ఇన్‌స్టాన్స్ కొట్టేద్దాం. కొట్టేస్తే అది 1 ఆర్ 2 మినిట్స్‌లో కంప్లీట్‌గా టెర్మినేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇన్‌స్టాన్స్ లాంచ్ చేసుకోవడానికి ఇక్కడ లాంచ్ ఇన్‌స్టాన్స్ మీద క్లిక్ చేయాల్సిన పని లేదు. మనం డైరెక్ట్‌గా ఏఎంఐ దగ్గరికెళ్ళి కూడా ఇన్‌స్టాన్స్ లాంచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికొచ్చాం గదా! ఇక్కడ మనము మన కస్టమైజ్డ్ ఇన్‌స్టాన్సు సెలెక్ట్ జేసుకోవాలి. ఎలా సెలెక్ట్ జేసుకోవాలంటే, డిఫాల్ట్‌గా ప్రొవైడ్ జేసేది అమెజాన్ లినక్స్, యుబుంటు, విండోస్ అనున్నాయి. మన దాని కోసం ఇక్కడ మీరు మై ఏఎంఐస్‌ని సెలెక్ట్ జేయండి. క్లిక్ జేస్తే ఓన్డ్ బై మీ మనమే క్రియేట్ చేసాం గాబట్టి, అది ఇక్కడ లిస్ట్‌లోకి మనకొస్తుంది. దాన్ని సెలెక్ట్ జేసుకుంటే సరిపోతుంది. లేదా మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళిపోయి డైరెక్ట్‌గా ఏఎంఐ దగ్గరికెళ్ళి ఇక్కడ ఏదైతే ఇమేజ్ మనం క్రియేట్ చేసామో దాన్ని సెలెక్ట్ చేసుకొని, లాంచ్ ఇన్‌స్టాన్స్ ఫ్రమ్ ఏఎంఐ ఆప్షను రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో ఉంది. దాన్ని క్లిక్ చేసినా సరే సరిపోతుంది. 2 సిమిలర్ ఆప్షన్సే అన్నమాట. 2 అక్కడికే నావిగేట్ అవుతాయి. ఇక దాని పేరిద్దాం. ఏమిద్దాం? యుబుంటు సర్వర్ 1 అని ఇద్దాం. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఏమైతే ఆ! ఇది సెలెక్ట్ చేసుకున్న ఇమేజు ఇంకా కిందకి స్క్రోల్ చేసి ఫ్రీ టైర్ ఎలిజిబుల్ T2 మైక్రోని తీసుకుంటున్నాను. ఇక కీ పేరు ఉబుంటు నార్త్ వర్జీనియా. సెక్యూరిటీ గ్రూపు డ్రాప్ డౌన్‌లో ఏముంది లైనక్స్ సెక్యూరిటీ గ్రూపు. స్టోరేజ్ ఏం మార్చట్లేదు. లాంచ్ ఇన్‌స్టాన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన మళ్ళీ ప్రత్యేకంగా ఇన్‌స్టాలేషన్ గాని, కాన్ఫిగరేషన్ గాని చేయాల్సిన పని లేదు. ఓకే. ఇప్పుడు లిస్ట్‌లో చూస్తే ఒకటి పాతగా లాంచ్ చేసిన ఇన్‌స్టాన్స్ టెర్మినేట్ అయిపోయింది. ఇది స్టేటస్ ఈ కాలమ్ చూస్తే టెర్మినేట్ అయిపోయింది. కొత్తగా లాంచ్ చేసిన ఇన్‌స్టాన్స్ రన్నింగ్ స్టేటస్‌లోకొచ్చింది. ఇప్పుడు దానికి మనం కనెక్ట్ అయ్యి మనము చెక్ చేద్దాం. సో, మరి గిట్ బాష్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే అవసరంలా. ఆల్రెడీ మన ఇంజినెక్స్ అనేది దాంట్లో ఇన్‌స్టాల్ చేసే ఉంచాం గదా! కాబట్టి జస్ట్ దాని యొక్క పబ్లిక్ డీఎన్ఎస్ రికార్డ్ తీసుకొని బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తే వెల్కమ్ టు ఇంజినెక్స్ అనేది మనకు రావాలి. చూసారా? మనం అసలు ఇన్‌స్టాన్స్‌లోకి లాగిన్ చేయకుండానే
దాన్ని కాన్ఫిగరేషన్ అంటుకోకుండానే ఎటువంటి కమాండ్ రన్ చేయకుండానే బ్రౌజర్లో వెల్కమ్ టు ఇంజినెక్స్ అని వచ్చేసింది. ఇదే మనకి అడ్వాంటేజ్ అనమాట ఏఎంఐస్ వల్ల. సో, ఈ విధంగా మీరు ఎన్ని ఇన్‌స్టెన్స్ అయినా క్రియేట్ జేసుకోవచ్చు. క్రియేట్ జేసిన తర్వాత పని అయిపోయిన తర్వాత టర్మినేట్ జేసేయండి. మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఏఎంఐస్ ఉన్నాయి గదా! దీన్ని డిలీట్ చేయాలా వద్దా అంటే అవసరం లేదు. ఏఎంఐస్‌కి అంత ఎక్కువ చార్జ్ ఏమీ పడదు. కాబట్టి మీరు దీన్ని బ్యాకప్ కింద వాడుకోవచ్చు. చాలా మినిమలిస్టల్ చాలా తక్కువగా చార్జ్ ఉంటుంది. ఎంతో నాకు తెలీదు. ఆ షీట్ చూస్తే అర్థమవుతది. బట్ చాలా మినిమలిస్టిక్ గాబట్టి మీరు దీన్ని అలా వదిలేయొచ్చు. సో, ఒక 1 మంత్ తర్వాతో, 2 మంత్స్ తర్వాతో ఇంక దీంతో అవసరం లేదనుకున్నప్పుడు దీన్ని డిలీట్ చేస్తే సరిపోతుంది. సో, మన ప్రాక్టీస్‌కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటైర్ సీఐసీడీ ప్రాక్టీస్ చేద్దామనుకున్నారు. కానీ మీకు ఈ రోజున్న టైము 1 అవర్ మాత్రమే. అలాంటప్పుడు ఇన్‌స్టాలేషన్స్, కాన్ఫిగరేషన్ మొత్తం చేసేసుకొని ఆ 1 అవర్‌లో ఏఎంఐ క్రియేట్ చేసి పక్కన పెట్టేస్తే రేపొచ్చి దాన్ని మళ్ళీ లాంచ్ చేసుకుంటే అన్నీ అలాగే ఉంటాయి. ఎటు పోవు. ఆ విధంగా మీరు దీన్ని వాడుకోవచ్చు. సో, ఐ థింక్ ఏఎంఐ అనేది మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడు ఏఎంఐ అయితే నాకు పని లేదు గాబట్టి నేను దాన్ని డిలీట్ చేస్తాను. యాక్షన్స్ ఇక్కడ చూస్తే ఎక్కడ డిలీట్ చేసే ఆప్షన్ ఉందో చూద్దాం. ఇక డైరెక్ట్‌గా డిలీట్ చేసే ఆప్షను లేదు. కాబట్టి రిజిస్టర్ ఏఎంఐ ఇంకేదైనా ఇన్‌స్టెన్స్‌తో లింక్ అయి ఉంది అని అనుకుంటుంది. కాబట్టి రిజిస్టర్ కొట్టాను. రిజిస్టర్ కొడితే అది ఎళ్ళిపోయిందింక. దానికి సంబంధించిన వాల్యూమ్స్ గాని, స్నాప్‌షాట్స్ గాని ఏమన్నా ఉన్నాయా అని చూస్తే ఉన్నాయి. సో, ఏంటి వాల్యూమ్స్, స్నాప్‌షాట్స్ అంటే మనము ఏఎంఐకి అంటే ఏంటి? బ్యాకప్పే గదా! ఆ బ్యాకప్ ప్రకారంగా దాని యొక్క స్నాప్‌షాట్ అనేది ఒకటి ఇక్కడ క్రియేట్ చేసి పడుతుంది. మనం ఏఎంఐని రిజిస్టర్ చేసేటప్పుడు అది ఆప్షన్ చూపిచ్చింది. కెన్ ఐ డిలీట్ ద స్నాప్‌షాట్ అని. అది మనం సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల ఇక్కడున్న స్నాప్‌షాట్ అనేది డిలీట్ అవ్వలేదు. కాబట్టి ఈ స్నాప్‌షాట్‌కి మళ్ళీ మనం వచ్చి దాన్ని సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్‌లోకి వెళ్ళి డిలీట్ స్నాప్‌షాట్ అని కొట్టాలి. ఏంటి స్నాప్‌షాట్ అంటే ఇది మన ల్యాప్‌టాప్‌లో ఒక డిస్క్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మన లైనక్స్‌కి 8 జీబీ డిస్క్ అటాచ్ చేశాం గదా! అదనమాట. దాని యొక్క బ్యాకప్ ఇది. సో, ఏఎంఐ డిలీట్ చేసేటప్పుడు మీరు చూడాల్సిందేంటి? ఏఎంఐ డిలీట్ అయిందా లేదా? అంటే రిజిస్టర్ అయిందా లేదా చూడాలి ఫస్ట్ ఆప్షన్. సెకండ్‌ది స్నాప్‌షాట్‌లోకొచ్చి స్నాప్‌షాట్ అనేది పోయిందా లేదా అని చూడాలి. సో, ఇప్పుడు ఇక సమ్మరైజ్ చేస్తాను. నెక్స్ట్ 5 మినిట్స్‌లో మనం సెషన్ డిస్కనెక్ట్ చేయొచ్చు. ఏంటి క్లౌడ్ కాన్సెప్టు? కంప్యూటు, నెట్వర్కు, స్టోరేజు, ఆటోమేషన్‌కి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. కంప్యూటర్‌లో మనము ఏడబ్ల్యూఎస్‌లో ఈసీ2 వాడాము. నెట్వర్క్‌లో సెక్యూరిటీ గ్రూపు, స్టోరేజ్‌లో ఇప్పుడు మనం చూసాం గదా! 8 జీబీ డిస్క్ అనేది అదనమాట. సో, ఈ ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో మిగతా ఆటోమేషన్‌కి అవన్నీ ఎక్స్‌ట్రా కంఫర్ట్‌ని ప్రొవైడ్ చేస్తాయంతే. వాటన్నిటిని చూసి మీరు కంగారుసిన పడాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూస్తే ఇన్‌స్టెన్స్ టైపు, లాంచ్ టెంప్లేటు, స్పాట్ రిక్వెస్టు, రిజర్వ్డ్ ఇన్‌స్టెన్సెసు లేదా లోడ్ బ్యాలెన్సర్సు, ఆటో స్కేలింగ్ గ్రూప్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, మీరు కంప్యూటర్, నెట్వర్క్, స్టోరేజు ఇవి కాకుండా ఏమి చూసినా సరే అవన్నీ మీకు ప్రొవైడ్ చేసే కంఫర్ట్, కన్వీనియన్స్ కోసమే. అవి ఆప్షన్స్ తెలుసుకుంటే మీకు ఇంకా అడిషనల్ యాడెడ్ అడ్వాంటేజ్ అంతే. కానీ తెలియకపోతే నష్టం లేదు. తెలుసుకుంటే అడ్వాంటేజు, తెలియకపోతే నష్టం లేదు. ఎందుకంటే మినిమమ్ మీకు కంప్యూటర్ అంటే ఏంటి? నెట్వర్క్ అంటే ఏంటి? స్టోరేజ్ అంటే ఏంటి? తెలిసుంటది కాబట్టి మీకు నడిపించొచ్చు కదా! ఇక డెవాప్స్ బేసిక్ కాన్సెప్ట్ మీకు తెలుసు. కోడ్, బిల్డ్, డిప్లాయ్ కింద ఆటోమేషన్ ఉంటది. ఆటోమేషన్‌లో మనం ఏ టూల్ అయినా వాడుకోవచ్చు. అందులో ఎగ్జాంపుల్స్ జెన్కిన్స్, అజూర్ డెవాప్స్, పైప్‌లైన్స్. యాహ్! ఇంతటితో ఈరోజు సెషను ఆపేద్దాము.
ఇంకేదైనా టాపిక్ పెండింగ్ ఉందా? స్నాప్షాట్ క్రియేషన్. యా. సో స్నాప్షాట్ క్రియేషన్ అంటే మనం ఏదైతే ఇన్స్టెన్స్ లాంచ్ చేసామో దాని నుంచి ఏమై ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసామో అదే విధంగా స్నాప్షాట్ క్రియేట్ చేసుకుంటే ఓన్లీ ఆ డిస్క్ వరకు ఇక్కడికి వస్తుంది. సో అందులో స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఏం లేదు. మీరు ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు యాక్షన్స్‌లోకి వెళ్లి చూస్తే క్రియేట్ ఏఎంఏ ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ స్నాప్‌షాట్ ఆప్షన్ కూడా ఉంటుంది. స్నాప్‌షాట్ అంటే మన యొక్క డిస్క్ బ్యాకప్. ఏఎంఐ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క బ్యాకప్. ఓకే. సో ఇక అంతే ఇంకా. మిగతాది రేపు చూద్దాం. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. థాంక్ యూ.